హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో వచ్చి ఏ హీరో బెటర్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లాంగ్ హ్యాండిల్ చేశాడు అనే దాని గురించి. ఇక్కడ అందరు హీరోస్ గురించి చేయలేను కాబట్టి ఒక నలుగురిని పిక్ చేసుకుని వాళ్ళ 4 సినిమాల గురించి చెప్తా. నేనేమైనా మిస్ అయి ఉంటే కనుక అది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చి మనకి పుష్ప ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో కూడా రాయలసీమ స్లాంగ్ అవుట్ అండ్ అవుట్ హ్యాండిల్ చేశారు. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు. సెకండ్ వచ్చి అరవింద్ సమేత నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇది నేను ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేవాడిని, బట్ ఎందుకు ఇవ్వలేకపోయానంటే హైదరాబాద్లో సీన్స్లో నార్మల్గా మాట్లాడతాడు, బట్ ఓన్లీ రాయలసీమలో ఉన్నప్పుడు లేదా రాయలసీమ ఏరియా వాళ్ళతో మాట్లాడినప్పుడు రాయలసీమ స్లాంగ్లో మాట్లాడతాడు ఎన్టీఆర్. బట్ ఎన్టీఆర్ టాప్ క్లాస్. ఇంకా సర్ప్రైజ్ వచ్చి చిట్టిబాబు క్యారెక్టర్ రంగస్థలం నుంచి గోదావరి యాసలో మాట్లాడతాడు. మొత్తం మూవీ అంతా అవుట్ అండ్ అవుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చి మన గుంటూరు గారు మహేష్ బాబు. ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో వేరే స్లాంగ్ మాట్లాడాడు. దూకుడులో తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు. బట్ గుంటూరు గారంలో అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కృష్ణా డిస్ట్రిక్ట్ యాస, గుంటూరు యాస మాట్లాడతాడు. సో నాకు అది కూడా బాగా నచ్చింది. ఈ 4 నాకు టాపిక్స్ లాగా అనిపించాయి. బట్ వీళ్ళ నలుగురిలో కాంపిటీషన్ లాగా అనిపిస్తే పుష్ప 1 and 2 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక టెంపో మెయింటైన్ చేశాడు కాబట్టి అల్లు అర్జున్ అనుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తెలంగాణది మిస్ చేశాను. తెలంగాణ స్లాంగ్ అయితే మీకు ఏ హీరో బాగా చేశాడో మీరు కామెంట్ చేయండి. ఈ నలుగురిలో మీ ఫేవరెట్ హీరో కాదు, డిఫరెంట్ స్లాంగ్ హ్యాండిల్ చేసిన హీరో ఎవడో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.